స్మిత్ విగిల్స్ వర్త్ ఈయన 1859లో ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చాలా పేదవారు. వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవారు. అలాగే ఈయన కూడా ఒక ప్లంబర్గా పనిచేసేవాడు. 1882లో మేరీ జోన్ గారితో ఈయనకు వివాహం జరిగింది. మేరీ జోన్ గారు చాలా భక్తిపరురాలు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ స్మిత్ విగిల్స్ వర్త్ గారు నత్తివాడు, సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు, చాలా కోపిష్టి కూడా. ఒకరోజు తన భార్యతో కలిసి ఒక సభకు హాజరయ్యారు. అక్కడ దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ సభలో ఈయన పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో మాట్లాడటం ప్రారంభించాడు. జరిగిన అద్భుతం ఏంటంటే అప్పటి నుండి కూడా ఆయన నత్తిపోయి స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని యొక్క పిలుపుని అందుకుని ఆయన తన భార్య కూడా దేవుని సేవ చేయటం ప్రారంభించారు. ఆయన ప్రార్థించినప్పుడు చాలామంది రోగులు స్వస్థత పొందుకున్నారు. 1913లో జనవరి 1న మేరీ జోన్ గారు ప్రసంగిస్తూనే మరణించారు. అప్పుడు స్మిత్ విగిల్స్ వర్త్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి బ్రతికింది. అప్పుడు మేరీ గారు, నన్ను ఎందుకు తిరిగి రప్పించారు? దేవుడు నా సమయం పూర్తయిందని చెప్పాడు, ఇప్పుడు నేను ఆయనతో ఉంటాను అని చెప్పింది. అలాగే ఒక మెల్లని స్వరం స్మిత్ గారితో, ఆమె సమయం పూర్తయింది, నా సన్నిధిలో ఉండనియ్యి అని చెప్పగా స్మిత్ గారు ఆమె దేవుని చేతులకు అప్పగించారు. అలాగే ఒకరోజు తన స్నేహితుడి యొక్క భార్య చనిపోయింది. అప్పుడు ఆమె మంచం మీద ఉన్నప్పుడు ఆమె గురించి స్మిత్ గారు ప్రార్థించగా వెంటనే ఆమె తిరిగి బ్రతికింది. స్మిత్ గారు 72 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీ సమయం అయిపోయింది, ఇక నా సన్నిధికి వచ్చేయని దేవుడు చెప్పినప్పుడు ఆయన దేవుడితో, ఇంకా నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, నాకు 15 సంవత్సరాలు ఆయుస్సు ఇవ్వమని అడిగాడు. అప్పుడు దేవుడు స్మిత్ గారికి 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడు. ఈ విధంగా అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని మార్చి అనేక మంది రోగులను దైవశక్తితో స్వస్థపరిచి తన 87వ ఏట 1947 మార్చి 12న ప్రభువు సన్నిధికి చేరారు. ఈయన చదువుకోలేదు, పైగా నత్తివాడు. కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఆయన నోరు స్పష్టంగా తెరవబడింది. అనేక మందికి సువార్త ప్రకటించాడు. దేవుడి కోసం నిలబడినప్పుడు ఎవరినైనా సరే ఆయన ఒక పాత్రగా నిలబెట్టి వాడుకోగలడు అని చెప్పి స్మిత్ విగిల్స్ వర్త్ గారు నిరూపించారు.